నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. నేను సుధీర్. ముందుగా హెడ్లైన్స్. అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి మాజీ మంత్రి ఆపన్న హస్తం. బ్రెయిన్ ట్యూమర్ బాధితుడికి 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందచేత కుటుంబానికి భరోసా కల్పించి ధైర్యం చెప్పిన జోగురామన్న. కుష్ఠవ్యాధి నియంత్రణకు క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన. వ్యాధిపై అపోహలు తొలగించేలా కృషి చేయాలని డిఎంఎన్హెచ్ఓ నరేందర్ రాథోడ్ సూచన. కుష్టు నివారణ దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య అధికారులు సిబ్బందికి దిశానిర్దేశం. రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియకు గడువు పొడిగింపు. ఫిబ్రవరి నెలాఖరు వరకు గడువు పొడిగిస్తూ పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు. జైనత్ మండల కేంద్రానికి చెందిన గొల్ల పవన్ బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్నాడన్న విషయం తెలుసుకుని మాజీ మంత్రి జోగురామన్న వైద్య ఖర్చుల నిమిత్తం తన వంతుగా 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. బాధిత కుటుంబానికి భరోసా కల్పించి భవిష్యత్తులోనూ వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందిస్తూ మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగురామన్న మానవతా దృక్పథాన్ని చాటుతున్నారు. గతంలోనూ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి నిరుపేదలకు అండగా నిలిచిన ఆయన ఆపత్కాలంలో బాధితులకు బాసటగా నిలుస్తున్నారు. తాజాగా జైనత్ మండల కేంద్రానికి చెందిన గొల్ల పవన్ గత కొన్ని రోజులుగా బ్రెయిన్ ట్యూమర్తో తీవ్ర ఆవేదన అనుభవిస్తున్నాడు. వైద్య చికిత్సల కోసం 5 లక్షలకు పైగా ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. నిరుపేద కుటుంబం కావడంతో సహాయం కోసం ఎదురుచూస్తున్న వారికి మాజీ మంత్రి జోగురామన్న అండగా నిలిచారు. తన వంతు సహాయంగా 50,000 రూపాయల నగదును అందించి ఉదారతను చాటారు. భవిష్యత్తులోనూ సదరు కుటుంబానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని భరోసా కల్పించారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు జోగురామన్నకు ధన్యవాదాలు తెలియజేశారు. కష్టంలో ఉన్న తమకు కుటుంబ సభ్యుడిలో ఒకరిగా సహాయం చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దేవన్న, పార్టీ నాయకులు లింగారెడ్డి, లస్పన్న యాదవ్, గణేష్ యాదవ్, వెంకట్రెడ్డి, అడెల్లు, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. కుష్టు వ్యాధిపై ఉన్న అపోహలను తొలగిస్తూ వ్యాధి నివారణకు క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ సూచించారు. హమాలీవాడ పట్టణ ఆరోగ్య కేంద్రంలో మంగళవారం స్పర్శ్ కుష్టు నివారణ దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై వైద్య ఆరోగ్య అధికారులు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. కుష్టు వ్యాధిపై ఉన్న అపోహలను తొలగించేలా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ సూచించారు. పట్టణంలోని హమాలివాడ పట్టణ ఆరోగ్య కేంద్రంలో మంగళవారం స్పర్శ్ కుష్టు నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కుష్టు వ్యాధి నివారణకు క్షేత్రస్థాయిలో తీసుకోవలసిన జాగ్రత్తలపై వైద్యారోగ్య సిబ్బందికి అవగాహన కల్పించారు. అంతకుముందు మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని మహాత్మాగాంధీ చిత్రపటానికి కుష్టు వ్యాధికారక సూక్ష్మక్రిమిని కనుగొన్న శాస్త్రవేత్త డాక్టర్ హన్సన్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుష్టు వ్యాధి నివారణకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సాధన, కుష్టు నివారణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ గజానన్, వైద్యాధికారి అవినాష్, వార్డు కౌన్సిలర్ కేశవ్, కమ్యూనిటీ ఆర్గనైజర్ రనిత, డిప్యూటీ పారామెడికల్ అధికారులు మధుసూదన్ రావు, వామన్ రావు, ఎల్టీ రమణాచారి, కిరణ్, నవీన్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ శరీరంపై పాలిపోయిన రాగి రంగు గల మొద్దుబారిన మచ్చలు ఉన్నవారు కుష్టు వ్యాధిగా అనుమానించి దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. ఎండిటి చికిత్సతో ఈ వ్యాధి ఏ దశలోనైనా పూర్తిగా నయం అవుతుందని తెలిపారు. జిల్లాలో కుష్టు వ్యాధి తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ ప్రతి నెల నూతన కుష్టు రోగులను గుర్తించబడడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. స్పర్శ్ పక్షోత్సవాల్లో భాగంగా వైద్య సిబ్బంది విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో వ్యాధిపై ఉన్న అపోహలను తొలగించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వ్యాధి నివారణకు ఉచితంగా మందులు అందజేస్తున్నట్లు వివరించారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా మనం ప్రతి సంవత్సరము యాంటీ లెప్రసీ డే అనేది జరుపుకుంటున్నాము. సో ఇది పక్షోత్సవంగా మనం ప్రతిసారి మనం జరుపుకుంటున్నాము. కాబట్టి ముఖ్యంగా ఈ లెప్రసీ అనేది మైకోబాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియాలో వస్తుంది. ఇది దీర్ఘకాలిక వ్యాధి. ఒకవేళ మనం ఈ వ్యాధికి మనం ఎర్లీగా మనం
ఐడెంటిఫై చేసుకొని ట్రీట్మెంట్ చేయకుంటే అంగవైఫల్యానికి గురి చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజల్లో ఇంకా ఈ వ్యాధి గురించి అవగాహన లేకపోవడం వల్ల, తర్వాత ప్రజల్లో వివక్షత ఉండడం వల్ల వాళ్ళకి ఇంకా మన వ్యాధి గురించి ఎంతో మనకు అవగాహన కల్పించిన అవసరం ఉంది. కాబట్టి ఈ వార పక్షోత్సవ రోజుల్లో మనము ప్రతి ఇంటికి పోయేసి ప్రతి కాలేజీలో కానీ స్కూల్లో మీ దగ్గర ఉన్న పిల్లలతోటి కాంపిటీషన్ బట్టి వ్యాసరచన పోటీలు కానీ, తర్వాత ఏదైనా డ్రాయింగ్ కానీ, తర్వాత అట్లా వివిధ యాక్టివిటీ చేస్తూ ఉంటూ ప్రజల్లో మన ఒక అవేర్నెస్ తీసుకొచ్చేసి ఈ కుష్టి వ్యాధి ఎలా వస్తుంది, దీన్ని ఎలా నివారించవచ్చు, దీని ట్రీట్మెంట్ ఏంది, మనం ఖచ్చితంగా ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే మనం ఎర్లీగా డిటెక్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్లీ ఇది చాలా మంచిగా తొందరగా మంచిగా అవుతుంది. అదేవిధంగా అంగవైఫల్యానికి గురి కాకుండా మనం కాపాడగలుగుతాం. కాబట్టి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో విపరీతమైన అవేర్నెస్ తీసుకోవాలా, చిన్న పిల్లల నుంచి, స్కూల్ నుంచి. ఇప్పుడు స్కూళ్ళలో ఎందుకు మేము డ్రాయింగ్ పోటీ చేసుకుంటున్నాం, చిన్న పిల్లలకు కూడా తెలవాలా లెప్రసీ అంటే ఏంది, లెప్రసీ వాళ్ళకి మనం వివక్ష చూడకూడదు, వాళ్ళ పైన ప్రేమ ఆప్యాయత చూపించాలా. అది ఏదో ఎవరో ఒక్కొక్కసారి ఎవరో ఏమంటారు, వాళ్ళు ఏదో చేతబడి చేసిన వాళ్ళు చేస్తారని చెప్పేసి వాళ్ళకేదో దేవుని శాపం అని. దేవుని శాపం లేదు, చేతబడి లేదు, ఏం లేదు. అది మైక్రోబ్యాక్టీరియల్ లెప్రే వల్లనే వస్తుంది. అది రాకుండా చూడాలా, ఏ విధంగా నివారించాలనేది ప్రజల్లో అవగాహన కల్పించేసి, మనం ఆదిలాబాద్లో చూసుకుంటే మనకు 0.75 ప్రివిలెన్స్ రేట్ ఉన్నది. అది కూడా ఇంకా తగ్గియాలంటే మీరందరూ ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ ఫీల్డ్ లెవెల్ అందరూ పనిచేస్తారు. కాబట్టి మీరందరికీ బాగా పరిచయాలు ఉంటాయి, ప్రతి ఇల్లు తెలుసు. కాబట్టి దీని గురించి ఈ 15 రోజులు మీరు ప్రతి ఇంటింటికి దీని గురించి అవగాహన కల్పిస్తారని కోరుకుంటూ, రేషన్ కార్డుదారులు ఈకేవైసీ అనుసంధానించుకునే గడువును ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగిస్తూ పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులను జారీ చేయడంతో కార్డుదారులకు కొంత ఉపశమనం లభించింది. ఆధార్ కార్డు అప్డేట్ కోసం వేచి చూస్తున్న కార్డుదారులు ఈకేవైసీకి గడువు సమీపిస్తుండటంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు రావడంతో ఈకేవైసీ ప్రక్రియ పూర్తి కాని వారికి ఊరట లభించినట్లయింది. రేషన్ కార్డుదారులు ఈకేవైసీ అనుసంధానించుకునే గడువును ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగిస్తూ పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత ఈ నెల 31వ తేదీ వరకే ఈకేవైసీకి తుది గడువని చెప్పడంతో వేలిముద్రలు పడని వారు ఆధార్ నమోదు కేంద్రాల వద్ద బారులు తీరారు. మరోవైపు రేషన్ డీలర్లు సైతం ఇంటి నుండి కాలు కదపలేని వారి వద్దకు వెళ్లి వేలిముద్రలు తీసుకొని ఈకేవైసీ పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,91,770 ఆహార భద్రతా కార్డులు ఉండగా అందులో 6,39,246 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకు 4,76,432 మంది ఈకేవైసీ చేయించుకున్నారని జిల్లా పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. మిగిలిన వారు నిర్ణీత గడువులోగా ఈకేవైసీ చేయించుకోవాలని సూచిస్తున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా తమకు సమీపంలోని రేషన్ దుకాణం వద్దకు వెళ్లి ఆధార్ సంఖ్య, రేషన్ కార్డు నంబర్ చెప్పినా ఈకేవైసీ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు వివరిస్తున్నారు. ఇక ఈకేవైసీ ప్రక్రియకు అదనంగా నెల సమయం లభించడంతో కార్డుదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. వేలిముద్రలు పడని వారు ఆధార్ కార్డు అప్డేట్ కోసం కేంద్రాల వద్ద బారులు తీరుతుండడంతో గత కొన్ని రోజులుగా కేంద్రాల ప్రాంగణాలు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో నెల సమయం లభించడంతో కార్డుదారులకు ఊరట లభించినట్లయింది. దేశ భద్రత, ప్రజల రక్షణ, ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పిస్తున్న అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. జాతీయ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. కేంద్ర హోంశాఖ సూచనల మేరకు జాతీయ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది 2 నిమిషాల పాటు మౌనం పాటించి అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లోనూ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ గౌస్ ఆలం మాట్లాడుతూ ప్రతి ఏటా జనవరి 30న భారతదేశమంతటా అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. దేశ భద్రత, ప్రజల రక్షణ కోసం పోలీసులు తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పిస్తూ ఉంటారని కొనియాడారు. అమరవీరులను స్మరించుకోవడం దేశ పౌరుల బాధ్యతగా భావించాలని అన్నారు. గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన పౌష్టికాహారాన్ని సరఫరా చేయాలని, లబ్ధిదారులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. స్థానిక కేఆర్కే కాలనీలోని అంగన్వాడీ కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, చిన్నారులకు నాణ్యమైన సేవలందించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. పట్టణంలోని కేఆర్కే కాలనీ అంగన్వాడీ కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గర్భిణీ మహిళలు, నవజాత శిశువులకు సరఫరా చేసే ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి సిబ్బందికి విస్తృత సూచనలు చేశారు. నాణ్యత లేకుండా ఆహార పదార్థాలను సరఫరా చేసే కాంట్రాక్టర్లపై తగు చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. కార్యక్రమంలో నాయకులు జోగురవి, వేదవ్యాస్, రాజేష్, సాయి, ముకుంద్, రాజు తదితరులు పాల్గొన్నారు. అది ఎక్స్పైర్ ఒకటి మీకు సరిపడా ఇప్పుడు రోజుకి ఎంత ఫీడింగ్ చేయాలి సార్? మంత్లీ రోజు ఒక గుడ్డు సార్ ఉడకబెట్టింది. ఎంత రోజు గర్భిణీ స్త్రీలు ఎంత రోజు? నాకు 28 ఉన్నారు సార్. కితనే లगे 20 గుడ్లు ముట్టాలి సార్. అని 120 గుడ్లు ముట్టాలి కానీ ఆమెకు ఇచ్చిన గుడ్లు ఇప్పటిదాకా 20 గుడ్లే ఉంది. అంటే నెలలో చెప్తుంది సార్. లియానా ఎప్పుడు ఏ మంత్ లో ఏంటోలేంది లియానా. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ గర్భిణీలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలన్న తలంపుతో ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఐసీడీఎస్ అధికారులు, గుత్తేదారులు కుమ్మక్కై నాణ్యత లేని సరుకులను సరఫరా చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని అన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, అవినీతికి పాల్పడినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా చూస్తామని స్పష్టం చేశారు. పేద పిల్లలు అదేవిధంగా గర్భిణీ స్త్రీల ఆరోగ్యం బాగుండాలని కేంద్ర ప్రభుత్వం శిశు సంక్షేమ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్ర రాష్ట్ర 2 ప్రభుత్వాల కోఆర్డినేషన్ తో పిల్లల ఆరోగ్యం కాపాడడానికి వారికి అన్ని రకాల ఆహారం అందిస్తేనే గర్భిణీ స్త్రీలు గాని అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలలో ఉన్నటువంటి పిల్లలు గాని వాళ్ళ ఆరోగ్యం బాగుంటుందన్న ఒక ఆలోచనతోని కేంద్ర ప్రభుత్వం ఉదారంగా నిధులు పంపిన ఐసీడీఎస్ లో ఉన్నటువంటి కొంత మానిటరింగ్ లోపం వల్ల ఒక 50% టార్గెట్ రీచ్ అయినప్పటికీ ఇంకొక 50%లో లోపాలు ఉన్నట్టు కనిపిస్తున్నది. ప్రధానంగా గుడ్ల సరఫరాలో ఏ గుడ్లైతే రిజెక్ట్ కావాలో, ఏ గుడ్లైతే పోల్ట్రీ ఫామ్ నుంచి రిజెక్ట్ అయి అంగన్వాడీ కేంద్రాలకు అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు రావద్దు, చిన్న గుడ్లను కూడా రిజెక్ట్ చేసినటువంటి గుడ్లనే సరఫరా చేసినట్టు నా దృష్టికి వచ్చింది. ఇది కాంట్రాక్టర్ యొక్క లోపం, మరి అదేవిధంగా పర్యవేక్షణ లోపం. బేలా మండలంలోని సుప్రసిద్ధ సదల్పూర్ జాతరకు సర్వం సిద్ధం చేస్తున్నారు. జిల్లాతో పాటు వివిధ రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారన్న అంచనాల నడుమ ముమ్మర ఏర్పాట్లను చేపడుతున్నారు. ఫిబ్రవరి 3వ తేదీ నుండి జాతర వేడుకలు వైభవోపేతంగా సాగనున్నాయి. ఈ నేపథ్యంలో సదల్పూర్ ఆలయ విశిష్టత, భక్తుల సౌకర్యార్థం చేపట్టిన అభివృద్ధి, ఇతరత్ర విశేషాలతో కూడిన ఏడీబీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఆదివాసీల ఆరాధ్య దైవం భైరాందేవ్, మహాదేవ్ ఆలయాలు శాతవాహనుల కాలంలో నల్లరాతితో నిర్మించబడి అందమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. మనసులో ఏదైనా కోరుకుని భైరాందేవ్ ఆలయంలోని లింగాన్ని ఎత్తితే అనుకున్నది నెరవేరుతుందనుకుంటే లింగం తేలికగా లేస్తుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయాలకు ఆదివాసీలే కాకుండా జైనత్, నార్నూర్, ఇంద్రవెల్లి, ఆదిలాబాద్, ఉట్నూర్ మండలాలతో పాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి సైతం భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఈ ఆలయాలు అటవీ ప్రాంతానికి సమీపాన ఉండి అనాదిగా ఆదివాసీలు జాతర కొనసాగించడంతోనే దీనిని జంగీ జాతర అని పిలుస్తుంటారు. ఫిబ్రవరి 3న జాతర ప్రారంభం కానుంది. 4 నుంచి కబడ్డీ పోటీలు, 6న ఆదివాసీ దర్బార్ సభ, 9న కాలదహి హండీతో జాతర ముగింపు ఉంటుంది. ఇప్పటికే ఆలయానికి భక్తులు వచ్చి పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పిస్తున్నారు. ఇటు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. జీపీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు చేపట్టనున్నారు. క్యూలైన్ కోసం భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఆలయ కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. తాగునీటి సౌకర్యం, జాతర చుట్టూ ప్రాంతాల్లో విద్యుత్ దీపాలతో అలంకరణ చేపట్టనున్నారు.
మరోవైపు ఈ ఆలయాలు శిథిలావస్థకు చేరుకోవడంతో ఆలయాల మరమ్మతులు, ఆధునీకరణ పనుల కోసం కమిటీ సభ్యులు గత 12 ఏళ్ల క్రితం దేవాదాయ శాఖ అధికారులకు విన్నవించారు. అధికారులు సైతం వచ్చి వీక్షించి వెళ్లారు. 6 నెలల క్రితం ఆలయాలను పరిశీలించినప్పటికీ అభివృద్ధికి ఎటువంటి నిధులు మంజూరు కాలేదు. బైరాందేవ్ ఆలయ శిఖర భాగం ఒక్కో రాయి కూలడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భక్తులు భయాందోళనకు చెందుతున్నారు. ఇంకో పక్క మహాదేవ్ ఆలయం లోపల వర్షానికి ఊరుస్తుండడంతో పలువురు భక్తుల ప్రత్యేక చొరవతో గతేడాది ఆలయం పై భాగానికి మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా ఓ భక్తురాలు మాట్లాడుతూ తమ పూర్వీకులు తరతరాల నుండి ఇక్కడ బోనాలు సమర్పిస్తున్నారని, అదే ఆచారం ప్రకారం తాము కూడా ప్రతి ఏటా పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పిస్తున్నామని చెబుతున్నారు. తమ పిల్లా పాపలు బాగుండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని వేడుకుంటూ పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందంటున్నారు. అటు ఆలయ కమిటీ అధ్యక్షుడు కోరంగే శామరావు మాట్లాడుతూ జాతర నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అంటున్నారు. ఇక్కడకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తున్నామని, వచ్చే నెల 3 నుండి జాతర ప్రారంభమై 9న దై హండీ కాలాతో ముగుస్తుందని వివరిస్తున్నారు. ఫిబ్రవరి 6న దర్బార్ సభ ఉంటుందని వెల్లడించారు. కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఐక్యవేదిక సమావేశాన్ని మంగళవారం పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 16న చేపట్టనున్న దేశవ్యాప్త బంద్ను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు. కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ డిమాండ్ చేశారు. పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఐక్య వేదిక సమావేశంలో ఆయన పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. కేంద్రం వైఖరిని ఖండిస్తూ చేపట్టనున్న నిరసన కార్యక్రమాలపై సంఘం నేతలతో కలిసి చర్చించారు. సమావేశంలో నాయకులు సిర్ర దేవేందర్, కుంటాల రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రం 4 కోడ్లుగా మార్చిందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ఉద్యోగులను ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. కేంద్రం తీరుకు నిరసనగా ఫిబ్రవరి 16న చేపట్టనున్న దేశవ్యాప్త బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఫిబ్రవరి 5వ తేదీన కార్మిక సంఘాల ఐక్య వేదిక ద్వారా పట్టణంలో సదస్సును నిర్వహించనున్నట్లు తెలియజేశారు. దేశంలో ఉన్నటువంటి 55 కోట్ల మంది కార్మికులను నిర్లక్ష్యం చేసి ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని 100 సంవత్సరాల పోరాట చరిత్రను పార్లమెంట్లో ఒక కలంపూర్తోటి తీసివేయడం జరిగింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వము అసలు మనుషులకు కావాల్సినటువంటి అవసరాలు కానీ, వారికి కావాల్సినటువంటి మిగతా విషయాలు కానీ చూడకుండా కేవలం దేశంలో మతతత్వాన్ని రెచ్చగొట్టి ఉన్నటువంటి దేశ ప్రజలను విభజించి పాలించు అనే ఆలోచనతో ఈరోజు ఈ పరిపాలన చేయడం జరుగుతుంది. అదే ఉద్దేశంతో దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా రాముణ్ణి పూజిస్తారు, రాముణ్ణి ఆదరిస్తారు. ఆయన పేరిట ఈరోజు రాజకీయాలు చేయడం జరుగుతుంది. దాన్ని ముందు పెట్టి దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి ద్రోహం చేయడం జరుగుతుంది. చట్టాలను తీసివేయడం జరుగుతుంది. ఎవరి కొరకు చట్టాలు తీసివేస్తున్నారు అంటే కార్మికులకు అనుకూలమైన చట్టాలు తీసుకురావాలి, కానీ కార్పొరేట్ సంస్థలకు, బిజినెస్ మ్యాన్స్కు అనుకూలమైనటువంటి 4 కోడ్లు తీసుకొచ్చేసేసి కార్మిక హక్కులని కాలరాయడం జరిగింది. ఈరోజు 1932లో
అప్పుడు ఉన్నటువంటి కార్మిక సంఘం 8 గంటల పని రోజును తీసుకురావడం జరిగింది. స్వాతంత్రం కంటే ముందు 37 చట్టాలను తీసుకురావడం జరిగింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది? 8 గంటల నుంచి 12 గంటలు చేయడం జరుగుతుంది. ఇది ఎంత మటుకు మరి ఈ బీజేపీ ఎంత మటుకు దీన్ని న్యాయమని అనుకుంటుంది? అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే కేటాయించేలా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంగళవారం ఆయన పరిశీలించారు. స్థానికంగా అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో అవసరమైన మరమ్మతులు చేపట్టి అర్హులైన వారికి వాటిని కేటాయించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ విషయమై సత్వరమే దృష్టి సారించి అర్హులకు న్యాయం చేయాలని అన్నారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి మంగళవారం ఆవిష్కరించారు. సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన వాల్ క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్ను ఆవిష్కరించి సంఘం నేతలకు అభినందనలు తెలిపారు. టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంద అశోక్, నవీన్ కుమార్, సభ్యులు తిరుమల్ రెడ్డి, సుజాత, రాధా, రాజేశ్వర్, ఆసూరి ప్రవీణ్, నూర్ సింగ్, ఓం ప్రసాద్, అరుణ్ కుమార్, సంజయ్, రామకృష్ణ, రజనీకాంత్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి మాట్లాడుతూ టీఎన్జీఓస్ క్యాలెండర్స్ ఉద్యోగులకు ఉపయోగపడే విధంగా ఉందని అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గొల్ల కురుమలకు 2వ విడత గొర్రెల పంపిణీ పథకాన్ని వెంటనే చేపట్టాలని యాదవ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలు పాల్గొన్నారు. సమస్య సాధనే లక్ష్యంగా ఫిబ్రవరి 1న జేడీఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు తెలియజేశారు. చాలా రెక్కాడితే కానీ డొక్కనిండని పరిస్థితుల్లో రోజు కూలి చేసే వాళ్ళు వడ్డీకి తీసుకొచ్చి కట్టినటువంటి డీడీల రుసుము ఈ 2 సంవత్సరాల్లో వడ్డీలు కడుతున్నారు. రెండింతలు ఇప్పుడు 43,000 కడితే ₹1,00,000 వరకు వడ్డీలు అయినాయి. ఇది కనీసం వాడి పని చేసి వాడి పని వాడు చేసుకొని వాడి తిండి వాడు తిని వాడు హాయిగా నిద్రపోయేటోని కూడా నిద్రపోనీయకుండా ఈ ప్రభుత్వం చేయడం మంచి పద్ధతి కాదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసిన ఇది పొరపాట, కావాలని జరిగిందా, ఏది జరిగిందో జరిగింది. దీన్ని రెక్టిఫై చేయాల్సినటువంటి బాధ్యత ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం మీద ఉంది. గర్భకోశ వ్యాధులతో పశు సంపద తగ్గిపోయే అవకాశం ఉందని రైతులందరూ శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని పశు సంపదను కాపాడుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కిషన్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో దత్తత గ్రామమైన తలమడుగు మండలం లచ్చంపూర్లో గర్భకోశ వ్యాధి నివారణ చికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పశుసంవర్ధక అధికారి కిషన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పశువులలో గర్భకోశ వ్యాధులు ఏర్పడి పశువులు ఎదగకుండా గర్భాలు ఈడ్చుకుపోతున్నాయని అన్నారు. తద్వారా పశు సంపద తగ్గిపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైతులు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ప్రవీణ్ కుమార్, సర్పంచ్ మల్కుల గంగమ్మ, రాజేశ్వర్, పశు వైద్యులు డాక్టర్ దూద్రామ్ రాథోడ్, సిబ్బంది స్వామి తదితరులు పాల్గొన్నారు. విలేజ్ ఏదైతే ఉందో విద్యా కేంద్రం వాళ్ళు అడాప్ట్ తీసుకొని ప్రతిసారి సంవత్సరం 2 సార్లు 3 సార్లు క్యాంపులు తీసుకొని క్యాంప్స్ ఇక్కడ మందులు అంతా సప్లై చేసి ఇక్కడ కండక్ట్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. అదేవిధంగా మా డాక్టర్ కూడా దూరం డాక్టర్ కూడా ఆయన కూడా ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఇది ఈరోజు చేసేదంటే గైన కేసులు అంటే ఏవైతే గొడ్డు మూత కానీ ఏవైతే సూడికి రావో అట్లా ఉంటాయో ఆ పశువులకు గుర్తించి వాటికి ట్రీట్మెంట్ చేయడం అన్నట్టు. అంటే డాక్టర్ షాప్ ఏంటంటే ఆల్రెడీ అతను గైనకాలో పీజీ చేసిండు. పీజీ ఇంకా ఎక్స్పర్ట్గా మనం కూడా 15 రోజులు ట్రైనింగ్ పంపించినాం. ఇంకా చాలా గైనకులు మా డిస్టిక్లోనే ఆయన చాలా పర్ఫెక్ట్ అన్నట్టు.
ఈ వ్యాధిని గుర్తించి దానికి చేయగలిగే కెపాసిటీ అతనికి ఉంది. ఆ విధంగా అతను ఏంటంటే ఇప్పుడు సింక్రనైజేషన్ అని చెప్పి అంటే హార్మోన్ థెరపీ. హార్మోన్ అంటే ఇప్పుడు ఏవైతే ఇంతకుముందు చెప్పినా కదా, ఏవైతే సూడిగ్రావు బొడ్డు మొత్తం ఉంటాయి అటువంటి వాటికి హార్మోన్స్ ఇంజెక్షన్ ఇచ్చి దాని ద్వారానే ఇది ఎదకు తెప్పించడం తెప్పించి తర్వాత కృత్రిమ గర్భధారణ చేస్తే అవి మనకు దూడలు ఇస్తాయి. భీంపూర్ మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ కుడిమెత రత్నప్రభ సంతోష్ అధ్యక్షతన జరిగింది. ఎజెండాలోని అంశాల వారీగా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్చ చేపట్టారు. ప్రధానంగా వ్యవసాయ శాఖ, మిషన్ భగీరథ, విద్య, వైద్యం, పంచాయతీరాజ్, అటవీ శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలను ఆయా శాఖల అధికారులు చదివి వినిపించారు. మండల వైద్యాధికారి నిఖిల్ రాజ్ మాట్లాడుతూ 15 రోజుల పాటు మండలంలోని అన్ని గ్రామాలలో లెప్రసీ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తారన్నారు. ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. అంతకుముందు లెప్రసీ డే సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎఫ్ఎస్ఓ గులాబ్ మాట్లాడుతూ వేసవి నేపథ్యంలో రైతులు వ్యర్థాలను కాల్చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. సమీపంలో అటవీ ప్రాంతం ఉంటే అటవీ సంపదకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు సహకరించాలని కోరారు. విద్యుత్ శాఖ ఏఈ ప్రవీణ్ మాట్లాడుతూ గృహజ్యోతికి సంబంధించిన విషయాలను వివరించారు. ప్రతి ఒక్కరూ పెండింగ్ బిల్స్ లేని వారి పథకానికి అర్హులు అని తెలిపారు. ఇదిలా ఉంటే ఇటీవల ఉత్తమ ఎంపీడీఓగా అవార్డు పొందిన శ్రీనివాస్తో పాటు తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన కోవ హరిదాస్లను సభ్యులు సన్మానించారు. తహసీల్దార్ నారాయణ మృతికి సర్వసభ్య సమావేశం సంతాపం ప్రకటించింది. సంతాప సూచకంగా 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఇక సర్పంచ్ల పదవీ కాలం ముగియనుండడంతో మండల పరిషత్ తరపున సర్పంచ్లను ఎంపీపీ రత్నప్రభ సంతోష్, జెడ్పీటీసీ సుధాకర్, వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్నలు వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సుధాకర్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా సర్పంచులు కృషి చేయడం ఆనందంగా ఉందని అన్నారు. సమావేశంలో ఎంపీఓ వినోద్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు మడావి లింబాజీ, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనేక పథకాలు విజయవంతం చేసినాం. నిజంగా కూడా ఈరోజు మన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త సర్పంచులు 10 సంవత్సరాలు దాదాపుగా అందరం కూడా ఈ 50 సంవత్సరాలు కానటువంటి డెవలప్మెంట్స్ ఈ 10 సంవత్సరాలలో అయినాయి. ఇది నిజం. మరి అనేక పథకాలు ఈరోజు మన ప్రభుత్వ అధికారుల ద్వారా మరి సీసీ రోడ్లు అయితే కానివ్వండి, మరి ప్రతి గ్రామంలో అనేక బిల్డింగ్స్, ఏ డిపార్ట్మెంట్ అయినా బిల్డింగ్స్ కానివ్వండి, మరి ఉపాధి హామీ పథకం తోటి కానివ్వండి, మరి ఈ నిజంగా కూడా ఒక్కొక్క గ్రామానికి వెళ్తే ఆ రోడ్డు పొంట సీసీ రోడ్లు, మళ్ళా చెట్లు పెట్టడం, ఆ చెట్లతో ఒక ఊరికి ఎంత పెద్ద అందం వచ్చిందంటే అది కేవలం సర్పంచ్లతో వచ్చింది. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా పరిస్థితి మారిందని ఉమ్రీ గ్రామస్తులు వాపోతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దున ఉమ్రీ, గోగర్వాడ మీదుగా కిన్వట్ వరకు రోడ్డు నిర్మాణానికి 4 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయినప్పటికీ నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణ పనులు పూర్తయితే ఉమ్రి గ్రామంతో పాటు కోసాయి, దేగామ, మందగూడ, కప్పర్దేయి, పూనగూడ వివిధ గ్రామాల రైతులకు ఎంతో లాభం చేకూరుతుందంటున్నారు. ఉమ్రి, దేగామ గ్రామాల రైతుల పంట పొలాలకు ఎడ్ల బండ్లతో వ్యవసాయ పనులకు వెళ్లే క్రమంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఈ రోడ్డు పూర్తయినట్టయితే తమ కష్టాలు తీరుతాయని పేర్కొంటున్నారు. సంబంధిత శాఖల అధికారులు స్పందించి వెంటనే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించేలా యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఆ దిశగా అడుగులు ముందుకు పడతాయో లేదో వేచి చూడాలి. మరి కోట్లది గోగర్వాడి టు ఉమ్రి టు గోగర్వాడి రోడ్డు శాంక్షన్ చేసిండు. ఇంతవరకు ఆ రోడ్డు పని మొదలు పెట్టలే, ఇంతవరకు రాలే, ఎవరు వచ్చి కూడా అడుగుతలేరు. ఆ రోడ్ అయితే మాకు ఆదిలాబాద్ కంటే మాకు కిన్వట్ దగ్గర అవుతుంది. కిన్వట్ 16 కిలోమీటర్లు ఉంటుంది, ఆదిలాబాదు 23 కిలోమీటర్లు ఉన్నది. దానికి దీనికి బాగా డిఫరెన్స్. ఈ ఘాటికింత అయితే వ్యవసాయం చేసుకుంటా అందరు బతుకుతున్నాం. మా వ్యవసాయంలో వెళ్ళే పంట కూడా అక్కడ మహారాష్ట్ర ఉండబోతందుకు కూరగాయలు కానీ, మిరపకాయలు, వంకాయలు, టమాటాలు ఏవైనా కానీ కొడబోతందుకు మాకు వీలుంటుంది. రోడ్ శాంక్షన్ అయ్యి దగ్గర 50 సంవత్సరాలు కాబట్టి శాంక్షన్ అయినా కానీ దగ్గర రోడ్ పనులు ప్రారంభించబోతున్నారు. రోడ్ ఒకవేళ అయితే మాకు కినోడ్ కానీ ఇటు ఆదిలాబాద్ కానీ సౌకర్యాలు
బాగుంటాయి. సద్గురు బ్రాహ్మలీన్ బాజీరావు బాబా సంత్ తుకుడోజీ మహారాజ్ పుణ్యతిథి కార్యక్రమాన్ని బేలా మండలంలోని బాది గ్రామంలో ఘనంగా నిర్వహించారు. బాజీరావు మహారాజ్ తుకుడోజీ మహారాజ్ చిత్రపటాలను పల్లకిలో ఉంచి గ్రామంలో శోభాయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా భక్తులు పల్లకికి ప్రత్యేక పూజలు చేశారు. పలు గ్రామాల నుండి వచ్చిన భజన బృందాలు శోభాయాత్రలో పాల్గొని భక్తి పాటలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కీర్తన్కర్ డాక్రే మహారాజ్, దిలీప్ మహారాజ్, సర్పంచ్ లక్ష్మీబాయి, ఉప సర్పంచ్ దంతెల వినోద్, గణేష్ నాగోసే, సుంకరి గంగారెడ్డి, నగేష్ బోయర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. తాంసీ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో జిల్లా మహిళా సాధికారత ఆదిలాబాద్ మరియు సఖీ ఆదిలాబాద్ సంయుక్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళా సాధికారత కేంద్రం డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ యశోద విద్యార్థులకు సమాజంలో బాలికల సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల మొదలైన అంశాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా బేటీ బచావో బేటీ పడావో పథకం ముఖ్య ఉద్దేశం బాలికలను రక్షించాలి, చదివించాలి, బాలికల పట్ల వివక్ష ఉండకూడదు మరియు బాల్య వివాహాల చట్టం, బాల్య వివాహాల వల్ల వచ్చే నష్టాలు, పోక్సో చట్టం, సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్, మిషన్ శక్తి పథకం గురించి అవగాహన కల్పించారు. నాగమణి సఖీ కేస్ వర్కర్, సఖీ కేంద్రం సేవలు, హెల్ప్ లైన్ నెంబర్సు, గృహహింస చట్టం, సామాజిక స్పందన గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ పాఠశాల ఎస్ఓ సౌజన్య, ఉపాధ్యాయులు శ్రీవిద్య, సంగీత, పుష్పలత, జయశ్రీలతో పాటు మహితా ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ ఇమ్రాన్, వర్షలతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు పొందిన తాంసీ జడ్పీ ఉన్నత పాఠశాల సబార్డినేట్ మహేందర్ను పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో గ్రామ సర్పంచ్ కృష్ణ, ఎంఈఓ శ్రీకాంతులు పాఠశాల సిబ్బందితో కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షల్ని తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి మాజీ మంత్రి ఆపన్న హస్తం. బ్రెయిన్ ట్యూమర్ బాధితుడికి 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందచేత కుటుంబానికి భరోసా కల్పించి ధైర్యం చెప్పిన జోగు రామన్న. కుష్ఠవ్యాధి నియంత్రణకు క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన. వ్యాధిపై అపోహలు తొలగించేలా కృషి చేయాలని డిఎంఎన్హెచ్ఓ నరేందర్ రాథోడ్ సూచన. కుష్టు నివారణ దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం. రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియకు గడువు పొడిగింపు. ఫిబ్రవరి నెలాఖరు వరకు గడువు పొడిగిస్తూ పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.